ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, మరి తెలంగాణ ఎబ్సెట్ అంటే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ గదా! మరి అందరికీ హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయా అంటే కాదు. ఓన్లీ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి, ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించిన హాల్ టికెట్లు ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇంజినీరింగ్ వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటది. కానీ వీళ్ళకి హాల్ టికెట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. కాబట్టి ఏందంటే, సో, వీళ్ళకు ఎప్పుడు రిలీజ్ అయితాయి హాల్ టికెట్స్ అంటే 27థ్ ఏప్రిల్ రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఆ 27థ్ ఏప్రిల్ రోజు మాత్రమే ఇంజినీరింగ్ వాళ్ళ హాల్ టికెట్లు అయితే డౌన్‌లోడ్ కావడం అయితే జరుగుతది. సో, ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కి సంబంధించి తెలంగాణ వెబ్‌సైట్‌ది హాల్ టికెట్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరి, మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయరి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ప్రీవియస్‌గా మస్తు చేసుకున్నాం. ఫర్దర్‌గా గూడా తెలంగాణ వెబ్‌సైట్‌కెళ్ళి ఏ అప్డేట్స్ వచ్చినా నేను డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తా ఉంటా అన్నట్టు. ఆల్రెడీ సీబీటీ గురించి మాట్లాడుకున్నాం. ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సో, తెలంగాణ వెబ్‌సైట్ హాల్ టికెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫర్దర్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి మనం ఎళ్ళేటప్పుడు ఓకేనా. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలని చెప్పి నెక్స్ట్ వీడియో వస్తది అన్నట్టు. పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో, ఆ వీడియోని అస్సలే మిస్ కాకుర్రి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది అండ్ ఏమేమో తీసుకెళ్లాల్సి ఉంటదని చెప్పి ప్రతిదీ మనం క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకు కౌన్సెలింగ్‌లు ఏముంటాయి? ఏ కౌన్సెలింగ్‌కి ఎట్లాంటి ప్రాసెస్ ఉంటదని చెప్పి ప్రతీది కూడా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అసలే మర్చిపోకుర్రి. ఇక్కడ మనకు అఫీషియల్ పోర్టల్ ఇది. సో, ఫస్ట్ నేను హాల్ టికెట్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. తెలంగాణ వెబ్‌సైట్ 2026 హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తా నేను. దెన్ దాని తర్వాత ఏం చెప్తా కదా అనంటే, సో, ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా అన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ ఇది అఫీషియల్ పోర్టల్. తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ebset.tgche.ac.in అని చెప్పుంటా అన్నట్టు. ఈ అఫీషియల్ పోర్టల్‌కి రావాలి ఫస్ట్ మీరు. వచ్చి కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఓకేనా. కిందికి స్క్రోల్ డౌన్ చేసుడు చోట మీకు ఇక్కడ అప్లికేషన్స్ అని ఉంటది. ఈ అప్లికేషన్స్ లోపల లాస్ట్ డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఏ అండ్ పి అంటే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించి డౌన్‌లోడ్ హాల్ టికెట్ అంటారు. దాన్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కొచ్చి కింద డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, నా అఫీషియల్ పోర్టల్ లింక్ నేను డైరెక్ట్ ఇదే లింక్ నేను ఇస్తా కింద డిస్క్రిప్షన్ లోపల మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, వెబ్‌సైట్ అప్లికేషన్ ఫార్మ్ లోపల రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనం ఇయ్యాల్సి ఉంటది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు అండ్ దాని తర్వాత మన రిజిస్ట్రేషన్ నంబరు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇచ్చి గెట్ హాల్ టికెట్ అనుడుతోటే మనకు హాల్ టికెట్ అయితే వస్తది. ఓకేనా. అండ్ ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేదు ఫర్ సపోజ్ అన్న సిట్యుయేషన్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలవాలి. ఓకేనా. సో, మనం రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలంటే మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది తెలవాల్సి ఉంటదన్నట్టు. సో, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మన పేమెంట్ స్టేటస్‌ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఫస్ట్ మీరు ఏం చేస్తారు కదా అంటే ఆహ్, పేమెంట్ స్టేటస్‌ని తెలుసుకోవాలి. ఓకేనా. సో, ఫస్ట్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేదు అన్నప్పుడు పేమెంట్ స్టేటస్‌ని తెలుసుకోవాలి. పేమెంట్ స్టేటస్‌లోకెళ్ళాల్సి ఉంటది ఫస్ట్. పేమెంట్ స్టేటస్‌లోకెళ్ళుడుతోటే మనకు మన డీటెయిల్స్ అడుగుతాదన్నట్టు. బేసిక్ డీటెయిల్స్. ఏమడుగుతది? సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. మీ మొబైల్ నంబర్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. స్ట్రీమ్ అడుగుతదన్నట్టు. స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ అనుడుతోటే మనకు పేమెంట్ స్టేటస్ చూపెడుతది. అందులోపల పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, అది ఫస్ట్ థింగ్. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అనంటే మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలి. ఓకేనా. పేమెంట్ రిఫరెన్స్ ఐడీని నోట్ చేసి పెట్టుకొని రిజిస్ట్రేషన్ నంబర్‌ని మనం తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటది కదా అంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటది. ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. అండ్ ఇక్కడ మనం మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది ఇయ్యాల్సి ఉంటది. దాని తర్వాత మన హాల్ టికెట్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. సెకండ్ ఇయర్‌కి సంబంధించింది అండ్ మొబైల్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొట్టుడుతోటే మన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే మనకు తెలుస్తదన్నట్టు. ఓకేనా. సో, దెన్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలిసిన తర్వాత ఏం చేయాలి బ్రో నెక్స్ట్ అనంటే, మనం ఏం చేయాల్సి ఉంటది కదంటే రిజిస్ట్రేషన్ నంబర్ తెలిసిన తర్వాత మన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.
ఓకేనా. మనకాడ అప్లికేషన్ ఫార్మ్ లేదు గాబట్టే ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదు మనకాడ. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేదు. ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి. దాన్ని ప్రింట్ గూడా తీసి పెట్టుకోరి. మీకు ఫర్దర్‌గా మస్తు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ పోర్టల్‌కొచ్చి డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేసి, ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది గదా! సో, ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, గెట్ హాల్ టికెట్ అంటే హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనం ఈజీగా మన హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో అయితా ఉండు. ఫర్దర్‌గా మంచి మంచి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మీకు వెబ్‌సైట్ సైడ్ నుండి ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటది సీబీటీ టెస్ట్‌కి అని చెప్పి మాట్లాడుకుంటాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.